సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 ఆశా వర్కర్లు దుర్మరణం పాలవగా 4 గాయాలయ్యాయి. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 ఆశా వర్కర్లు దుర్మరణం పాలవగా 4 గాయాలయ్యాయి. ఉయ్యూరు దగ్గర పమిడిముక్కల మండలం తాడంకి గ్రామం నుండి మచిలీపట్నం రైల్వే స్టేషన్ శుభం కళ్యాణ మండపంలో జరగనున్న ఆశా వర్కర్ల సదస్సుకు హాజరవడానికి వస్తున్న ఆటోను గూడూరు మండలం తరకటూరు గ్రామం వద్ద కియా కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. కపిలేశ్వరం పిహెచ్సి వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో పమిడిముక్కల మండలం గోపునేని పాలెంకు చెందిన తాడేపల్లి విజయలక్ష్మి, ఊటుకూరి దుర్గాలు 2 ఘటనా స్థలంలో వద్దనే మృతి చెందారు. ప్రమాదంలో గాయాల పాలైన మర్రివాడకు చెందిన గుండె నాగమల్లేశ్వరి, గుండె నిర్మల జ్యోతి, తాడంకి గ్రామానికి చెందిన వాణి, మాగంటి సుజాతలను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు స్పష్టం చేశారు. పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పశుగణాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాడి రైతులకు అనేక సహాయ సహకారాలు అందజేస్తున్నారని, పశువుల్ని కొనడానికి సబ్సిడీ ఇచ్చి వాటి ఆలనా పాలన చూడడానికి, గోకులాలు నిర్మించడానికి మరియు వాటి ఆహారంలో కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. కృష్ణా జిల్లాలో పశువులకు 32 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు గొర్రిపాటి గోపిచంద్, పివి ఫణికుమార్, గోపు సత్యనారాయణ, మరకాడి పరబ్రహ్మం, కోస్తా మురళీకృష్ణ, మరకాడి సమతా కీర్తి, లంకిశెట్టి నీరజ, అక్కినేని విజయ్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎన్సీహెచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పేదవారి సంక్షేమమే ప్రధానంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా పాడి రైతులు ఒక ఇంట్లో 4 పాడి గేదెలను పెట్టుకుని వాటి పాడితో జీవనం గడుపుతూ ఉంటారు. ఆ కుటుంబం మొత్తం కూడా ఆ పాడి మీదే ఆధారపడి ఉంటారు. అటువంటి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో పశువులు కొనుక్కోవడానికి సబ్సిడీ పైన రుణాలు ఇచ్చి, వాటికి కనుక ఏదైనా ప్రమాదం వస్తే చనిపోతే రైతు నష్టపోకుండా ఉండేందుకు గాను ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చేయించి ఇవాళ కృష్ణా జిల్లాలో 32 లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఇది స్టేట్లో ఒక రికార్డు. అలాగే పశువులు మేపుకోవడానికి గోకులం ద్వారా షెడ్లకి సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి ఇవాళ మేతకు కూడా సబ్సిడీ మీద 50% సబ్సిడీ. ఇవాళ ఈ మేత బ్యాగు 1110 రూపాయలు, ఇవాళ 555 రూపాయలకి మాత్రమే రైతులకు అందజేస్తున్నాం. దీనివల్ల ఇది పాడి పరిశ్రమకు లాభాల్లోకి రావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనం అంతా కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ పేదవారిని ఉద్ధరించాల్సిన అవసరం, వాళ్ళని కాపాడాల్సిన అవసరం, అండగా నిలబడాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ పేదవారి సంక్షేమంకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ పేద రైతులకు అండగా నిలబడుతున్నందుకు హృదయపూర్వకంగా మచిలీపట్నం పశువుల హాస్పిటల్లో పెద్దల గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు చేతుల మీదుగా పేద రైతులు, పాడి రైతులు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆలోచన చేసి ఇవాళ మేత కొనాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారని మేత సబ్సిడీ ఇచ్చారు. 1100 రూపాయలకి 555 కడితే సరిపోద్ది. అంటే ఎంత డిస్కౌంట్ సాధారణంగా 10%, 5% అలా ఉంటుంది. అలా కాదు, 50% ఇచ్చారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్లు గొర్రెలకు కానీ, కోళ్ళకి కానీ అన్నింటికీ కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే రైతులు బాగుండాలి. రైతు బాగుంటేనే రాజ్యాలు బాగుంటాయి అనేది నిజం. రైతులు కూడా ఎంతో కష్టపడతారు ఎండనక వాననక. వాళ్ళకి మనంతు మనం అందరం కూడా గ్రామ స్థాయిలో వాళ్ళందరికీ కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు కష్టం తెలిసినటువంటి నాయకులు మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కింద నుంచి వచ్చారు, వాళ్ళకి అన్నీ తెలుసు. వారికి అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా మరి వాడుకుంటూ మరి రైతులు మరి కూటమి ప్రభుత్వాన్ని ఎంత బాగా చేస్తున్నారో మీరు అందరికీ ఒక మాట. పేదలకు సహాయ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలుని పూర్తిగా కోల్పోయే వ్యక్తికి సహాయ ఫౌండేషన్ తమ సహాయాన్ని అందించింది. భాస్కరపురంకు చెందిన రామంజనేయులు భార్య, 2 కుమారులతో కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. ప్రమాదవశాత్తు తన కాలుని పూర్తిగా కోల్పోయి జీవనం సాగించడం దుర్భరంగా ఉన్న పరిస్థితిలో అతనికి సహాయ ఫౌండేషన్ దాతల సహకారంతో 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా ఎన్ఆర్ఐల సహకారంతో 3 చక్రాల వాహనాన్ని అందించడం కూడా జరుగుతుందని వారు తెలియజేశారు. చిన్న పిల్లలతో కుటుంబ భారాన్ని మోయడం భారంగా మారినా అతని కుటుంబానికి దాతృత్వం కలిగిన ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి అండగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఉస్మాన్ బాషా, రామకృష్ణ, వెంకటేశ్వరమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. భాస్కరపురంలో ఉంటున్న పేరుబోయిన రామాంజనేయులు గారు, మరి వారిది కోనా గ్రామం అన్నమాట. వారు పనిచేస్తుండగా 3 సంవత్సరాల క్రితం గోడ కూలిపోయి వారి కాలు పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి వారికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. ఈరోజు భాస్కరపురంలో మరి అద్దె ఇంట్లో ఉంటూ మరి 2 చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులు కూడా ఒక అతనేమో ఎల్కేజీ చదువుతున్నాడు, ఇంకో అతనేమో ఇంకా బడికి పోవట్లేదు, చాలా చిన్న వయసు. మరి చాలా పేద కుటుంబం. మరి వీరు మా ఫౌండేషన్ని సంప్రదించి కొద్దిగా హెల్ప్ చేయండి, మరి పిల్లలు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మరి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఏమీ లేవు అని తెలుపగా మరి ఈరోజు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 నెలలు సరిపడ నిత్యావసరాలు, బియ్యం, 5,000 రూపాయల నగదు మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి వీరు మమ్మల్ని ఒకటి అడిగారు, ఏంటంటే ప్రతిసారి మన ఈ డోనర్స్ మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి మాకు ఏదైనా ఒక జీవనోపాధికి చూపించండి. నాకు ఒక 3 చక్రాల వెహికల్, 4 వీలర్ కదండి, 4 చక్రాల స్కూటీ వెహికల్ని ఇప్పిస్తే మరి నేను దాని మీద చిరు వ్యాపారం చేసుకుంటాను, లేదా మా తెలిసిన రిలేటివ్స్ ద్వారా మరి వారు పనికి కూడా రమ్మనే అవకాశం ఉంది నాకు. సో నాకు ఎక్కడి నుంచి వెళ్ళడానికి ప్రతిదీ ఆటో దొరకదు, నేను ఒక కాలు కంప్లీట్గా లేకపోవడం వల్ల నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి పేరుపోయిన రామాంజనేయులు గారు ఈ యాక్సిడెంట్ పరంగా గోడ కూలి వాళ్ళు తీసేయడం వల్ల ఆయన జీవనోపాధిని కోల్పోయారు. మా సహాయ ఫౌండేషన్ ఏదైనా సహాయం అందించమని కోరగా ఈరోజు వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే అతను చిరు వ్యాపారం చేసుకోవడానికి 4 చక్రాలు బండి కూడా కావాలని అడిగారు. అది కూడా మేము త్వరలోనే అందించడానికి దాతల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాము. అది కూడా సహాయ ఫౌండేషన్ తరపున అందిస్తామని తెలియపరుస్తున్నాము. ఇలాంటి వారిని ఆదుకోవడానికి ఈ సహాయ ఫౌండేషన్ ఎప్పుడు ముందుగానే ఉంటుంది. దాతలు ఎవరైనా సరే స్పందించి ఈ కుటుంబానికి సాయం చేస్తారని అందరికీ మనం. మచిలీపట్నంలో ఉంటున్నాం. మరి ఆర్థికంగా కొంచెం కాలిపోవటంలో, గోడపడి కాలు తీసేయటంలో ఇబ్బంది పడుతున్నాం. మరి బాసా గారిని ఆయన నెంబర్ తీసుకుని సహాయ ఫౌండేషన్ చేస్తున్నాడని తెలిసి బాసా గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఆయన సహకరించి ఏంటయ్యా పరిస్థితి అని అడగంగానే ఇలా పరిస్థితి అండి అని చెప్పాను. చెప్పంగానే ఆయన వచ్చి రావటం, మరి నాకు 5,000 రూపాయలు డబ్బులు, మరి బియ్యం ఇవన్నీ 2 నెలలకు సరిపడా సరుకులు అవన్నీ ఇప్పించడం జరిగింది. ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బాసా గారికి. మరి బైక్ కూడా నాకు ఇప్పిస్తానన్నాడు. జీవనోపాధి కల్పించడానికి, ఏదన్నా చేసుకోవడానికి బండి కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. మరి బయటికి వెళ్ళాలన్నా, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, ఏదన్నా కొట్టుకాడికి వెళ్ళాలన్నా, ఏదన్నా నేను సెంటర్కి వెళ్ళాలన్నా మాకు బండి లేక అర్ధరాత్రిగాడు ఏదన్నా నాకు ఏదన్నా గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చిన, పిల్లలకి ఏదన్నా జ్వరం వచ్చినా మేము బయటికి వెళ్ళడానికి బండి కూడా లేక ఆటోలు టయానికి దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి బాసా గారు నువ్వేం భయపడమాకయ్యా అని మాకు చాలా ధైర్యం చెప్పి. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా 13వ రోజుకు చేరుకుంది. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిల్ని వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలని వారు కోరారు. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగానే తమ మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మేము ఈరోజు 13వ రోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము అడిగిన డిమాండ్స్లో మాకు
పెండింగ్ ఇన్సెంటివ్స్ను విడుదల చేయడం జరిగింది అని నిన్న చెప్పారండి. అలాగే మా మిగతా డిమాండ్స్ కూడా నెరవేరే వరకు మేము ఈ సమ్మెను ఆపబోమని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మాకు ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని, అలాగే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వాలని మేము ఇందు మూలంగా గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హెల్త్ ఆఫీసర్స్గా చేస్తున్నామండి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా. ఇప్పటికి 13వ రోజు సమ్మె జరుపుకుంటున్నాము. ఇందు ముఖ్యంగా మేము తెలియజేయండి ఏమనగా ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. మేము వాళ్ళని ఒకటే వేడుకుంటున్నాము. మేము అడిగింది అయితే న్యాయమైన కోరికలు, అవి మాకు వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము. త్వరగా మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అఖండ భారత్గా వెలుగొందాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిరువోలు బుచ్చిరాజు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇచ్చిన పిలుపులో భాగంగా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మండల బీజేపీ అధ్యక్షులు సనక ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బుచ్చిరాజు మాట్లాడారు. పాకిస్తాన్ తో చేసిన యుద్ధంలో భారతదేశానికి అఖండ విజయం సాధించాలని, అలాగే సరిహద్దు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, సైనికులు క్షేమంగా ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించినట్లు బుచ్చిరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, కోసూరు అన్వేష్, కోసూరు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న సమయంలో భారతదేశానికి ఈ యుద్ధంలో విజయం కలగాలని, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యానికి అఖండ విజయం సాధించి భారతదేశం మళ్ళీ అఖండ భారత్గా రావాలని, సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని, మన సైన్యానికి కూడా ఎటువంటి నష్టం కలగకూడదని ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో మిత్రపక్షాలతో కలిసి పూజలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సుబ్రహ్మణ్య స్వామి గారిని భారతదేశానికి విజయం కలిగించేలాగా చేయాలని ప్రార్థించి పూజ చేస్తుంది. నాగాలంకలో సభినేని వారి ఎల్లారమ్మ జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. నాగాలంకలో సభినేని వారి ఎల్లారమ్మ జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆవు పెరుగు, ఆవు పాలు, తేనె, పంచదార, పళ్ళ రసాలు మొదలగు సుగంధ ద్రవ్యాలతో ఎల్లమ్మ వారికి అభిషేకం నిర్వహించి అనంతరం ఉత్సవ విగ్రహంతో నాగాలంక కృష్ణనది తీరాన స్నానాధికాలు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పురవీధుల్లో ఊరేగించారు. తదుపరి జల్దీలోంచి అమ్మవారిని బయటకు తీసి ఉత్సవ కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారు ఆలయ ప్రవేశాన్ని చేస్తారు. శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీ ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ తేదీ ఆదివారం రాత్రి శ్రీ స్వామివారి కళ్యాణం, 12వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం, 13వ తేదీ మంగళవారం అశ్వవాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు 14వ తేదీ బుధవారం శ్రీ కృష్ణదేవరాయల మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణు యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 10వ తారీఖున అంటే ఈ రోజు నుండి 14వ తారీఖు వరకు నిర్వహించబడతాయి. ఈ రోజున శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం జరిగింది. రేపు సాయంత్రం 9 గంటలకి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే మనకి రథోత్సవం ఎల్లుండి, కళ్యాణం మరుసటి రోజున సాయంత్రం 5 గంటలకి ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామివారి రథోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున శ్రీకృష్ణదేవరాయల
ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరిలో నిర్వహించవలసినటువంటి ఈ ఉత్సవం కోడ్ కారణంగా, ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ బ్రహ్మోత్సవాలు పెట్టుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి మార్గదర్శకత్వంలో, వారి సూచనల మేరకు ఈ శ్రీకృష్ణదేవరాయల ఉత్సవం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలియజేస్తున్నాం. కావున ఆ ఉత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.